హాయ్ ఫ్రెండ్స్, చంద్రుడిపై కేవలం దుమ్ము రాళ్ళు మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాం. కానీ చైనాకు చెందిన చాంగే 5 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై అరుదైన గాజు గోళాలను గుర్తించింది. మిల్లీమీటర్ల పరిమాణంలో మెరుస్తూ ఉండే ఈ గాజు ముక్కలు చంద్రుడిపైకి నీరెలా వచ్చిందనే రహస్యాన్ని ఛేదించే దిశగా కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఆ కాస్మిక్ గ్లాస్ వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. ఈ గాజు గోళాలను చైనాలోని నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. చంద్రుడిపైకి ఉల్కలు అత్యంత వేగంగా వచ్చి ఢీకొన్నప్పుడు అక్కడి విపరీతమైన ఉష్ణోగ్రతకు రాళ్లు కరిగిపోయే గాలిలోనే గడ్డకట్టి ఇలాంటి గాజు ముక్కలుగా మారుతాయి. తాజా లునార్ సైన్స్ నివేదికల ప్రకారం ఇవి చంద్రుడి ఉపరితలంపై కొన్ని లక్షల టన్నుల పరిమాణంలో విస్తరించి ఉన్నాయి. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అసలు విషయం ఏంటంటే, ఈ గాజు గోళాల లోపల నీటి అణువులు నిక్షిప్తమై ఉన్నాయి. సౌర గాలుల నుండి వచ్చే హైడ్రోజన్ చంద్రుడి మట్టిలోని ఆక్సిజన్తో కలిసి ఈ నీరు ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలు నిర్మించే వ్యోమగాములకు ఇవి ఒక సహజమైన జలనిధిగా మారబోతున్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ప్రొఫెసర్ సెన్ హూ నేతృత్వంలోని బృందం ఈ గాజు ముక్కల వయస్సును కొన్ని కోట్ల ఏళ్లుగా ధృవీకరించింది. భూమి పుట్టుక సమయంలో చంద్రుడి వాతావరణం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఈ గాజు గోళాలు ఒక టైం క్యాప్సూల్స్ లాగా పనిచేస్తాయి. ఇవి విశ్వంలోని ఇతర గ్రహాలపై నీటి అన్వేషణ కొత్త దిశను చూపించబోతున్నాయి. తాజా పరిశోధనల ద్వారా ఈ గాజు గోళాలు చంద్రుడి లోపలి పొర అయిన మాంటిల్ గురించి కూడా సమాచారాన్ని ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో చంద్రుడు గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ కాలం అగ్నిపర్వతాల్లో చురుగ్గు ఉండేదని అర్థమవుతోంది. చంద్రుడిపై ఉన్న ఈ కాస్మిక్ గ్లాస్ పరిణామం మనకు అతి దగ్గరగా ఉన్న చందమామ గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఉందో గుర్తు చేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి స్పేస్ ఫీచర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.